గోవులతో గోవిందుడితో రాజకీయాలు చేసిన వారు చరిత్రలో ఎవరూ బాగుపడలేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. టీటీడీ గోశాలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ హయాంలో గోశాలలో జరిగిన అక్రమాలపై చర్చకు సిద్దమని భూమనకు పులివర్తి నాని సవాల్ విసిరారు. గోశాలలో ఆ రోజున్న శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల తుమ్మలగొండ చెరువు వాటర్ రాకుండా నిలిపేసిన దానివల్ల రోడ్లపైన వచ్చి గోశాల మునిగిపోయి ఆవులు చనిపోయింది. మీరు చూశారు. అది ఎక్కడైనా వచ్చిందా? ఆ రోజు కరుణాకర్ రెడ్డికి గోశాల గురించి కనపడలేదా? నాకు 2000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారని. దాంట్లో కొందరు వైసీపీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, మేము లేదని చెప్పలా. కానీ అందరినీ కాదు, అక్కడున్న కొందరు వ్యక్తుల ద్వారా మీరు తప్పుడు సమాచారం చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి సంస్కారం ఎవరికి ఉందని. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు ఇంతవరకు బాబుళ్ళ. దేవుడు ఏ దేవుడైనా పర్వాలా, వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు, అల్లా దేవుడైనా ఉండొచ్చు, జీసస్ అయినా, వా దేవుడితో మనం ఎవరు రాజకీయం ఆడకూడదు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు తిరుమలకి వెళ్లారు, డిక్లరేషన్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు సతీమణి తన కుమారుడు హెల్త్ బాగైంది అనే ఉద్దేశంతో వచ్చి డిక్లరేషన్ ఇచ్చి గుండు కొట్టుకుని వెళ్లారు.